నమస్తే. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి తెలంగాణ బిడ్డ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. 1200 మంది మలిదశ ఉద్యమంలో, 356 మంది తొలి దశ ఉద్యమంలో, మొత్తం 1500కు పైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ యువకులు ఆత్మ బలిదానం చేసి రైళ్లకు ఎదురుగా వెళ్ళి పెట్రోల్ పోసుకొని ప్రాణాలు అర్పించి ఈ తెలంగాణ సాధించారు. ఎంతోమంది, వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల యొక్క పోరాటంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాదాపు 12 ఏళ్ళు దాటింది, 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 ఏళ్ల తెలంగాణలో ఏంటి పరిస్థితి? తెలంగాణ ముఖ చిత్రం ఎట్లా ఉంది? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. తెలంగాణ సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిన కులగణన సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ సర్వే ఇది. ఈ సర్వేలో కళ్ళు బైర్లు గమ్మే విషయాలన్నీ బయటకు వచ్చినాయి. నేను అన్ని అంశాల జోలికి వెళ్ళను, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఈ కంటెంట్ ఎంత భయంకరంగా ఉందంటే, ఒక్కొక్క లైన్ చూస్తుంటే, ఒక్కొక్క పాయింట్ మనం చదువుతుంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామా అని అర్థమవుతున్నది. అంటే ఇంకా తెలంగాణలో పేదరికం చాలా భయంకరంగా ఉన్నది. ఒక ఆయన బంగారు తెలంగాణ అన్నాడు, ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన రైజింగ్ తెలంగాణ అంటున్నాడు. బంగారం లేదు, రైజింగ్ లేదు, పాడు లేదు. బొందబెట్టి పాతాళంలోకి తొక్కేసిరు తెలంగాణను ఒక రకంగా చెప్పాలంటే. సంపద మన చేతిలో లేదు. సంపద 1-2 వర్గాల చేతిలో ఉంది. 90% ప్రజల చేతిలో లేదు. రాజ్యము, అధికారము కేవలం 1-2 వర్గాల చేతిలో ఉంది, పేద వర్గాల చేతిలో లేదు. ఏ రకంగా ఏం చూసుకున్న అదే పరిస్థితి. ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి. హౌస్ హోల్డ్స్ విత్ నో టాయిలెట్. టాయిలెట్ లేని ఇండ్లు ఉన్నాయి ఇంకా తెలంగాణలో. కనీసం ఇంట్లో బాత్రూమ్ లేని ఇల్లు ఉందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న మనుషులు టాయిలెట్ వస్తే బయటికి వెళ్తున్నారు. ఇంకా చెట్ల కిందికో ఇంకో దగ్గరకో వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గుతో తలదించుకోవడం కంటే ఇంకేముంది ఇక్కడ? టాయిలెట్ లేని ఇల్లు ఉందండి. ఇంకా తెలంగాణలో టాయిలెట్ లేని ఇల్లు ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు 4th సిటీ కట్టాలంటున్నాడు. ఆయన ఏమో ఏదో కట్టినా అని ఆయన అవతలకు వేయండు. ఈయన ఇప్పుడు 4th సిటీ కడతా, మూసీని సుందరీకరిస్తా, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పోసైనా సరే అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మన పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది టోటల్గా కూడా కులాల వారీగా అక్రాస్ కమ్యూనిటీస్, సో కులాల వారీగా చేసిన సర్వే కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ జనరల్ కేటగిరీ ఓసీ. ఇందులో బ్యాక్వర్డ్ బీసీలకు సంబంధించిన మొత్తం ఇండ్లలో 10.8% ఇండ్లకి టాయిలెట్స్ లేవు. అంటే 10.8% మంది ఇండ్లలో నివసిస్తున్న బీసీలకు ఆ ఇండ్లలో టాయిలెట్స్ లేవు. షెడ్యూల్డ్ క్యాస్ట్ 18.18% ఎస్సీల ఇండ్లలో టాయిలెట్స్ లేవు. వాళ్ళకి ఇంట్లో బాత్రూమ్ లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలుగా ఉన్న ఏజెన్సీల్లో వివిధ జిల్లాల్లో, వివిధ గ్రామాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, లంబాడీలు, కోయ, మొత్తం ఆ తెగల సంబంధించిన ఫ్యామిలీస్కి ఇళ్లలో 32.5% ఇళ్లలో బాత్రూమ్స్ లేవు. 32.5%. జనరల్ క్యాస్ట్ ఓసీల్లో ఉన్న రెడ్లు కానీ, కోమట్లు కానీ, ఇంకో క్యాస్ట్లో ఉన్న వాళ్ళలో 4.5% ఇళ్లలో జస్ట్ వాళ్ళకి వాష్రూమ్స్ లేవు. ఇది డెవలప్మెంట్. ఇది ఇంతకంటే తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ పరిస్థితిని ఏంటో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పండి. ఇప్పుడు కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారని అంటేనే కదా వాష్రూమ్స్ కట్టుకుంది. వాళ్ళకైనా సరదానా? డబ్బులున్నా కూడా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు అంత దారుణమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారని అర్థమవుతున్నది. ఇంకా చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 2 గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ, 3 గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ, 3 అంతకంటే ఎక్కువ గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ అన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఇంకా చూడండి, ఇవాళ మనం మాట్లాడుకుంటాం కదా, మొత్తం దేశం అంతా కరెంట్ ఉన్నది, అక్కడ కేంద్రం చెప్తుంటుంది, ఇక్కడ రాష్ట్రం చెప్తుంటుంది.
మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఈ దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉంది, అసలు అవసరమైతే మనం కరెంటుని మనం వాడుకోగా మిగిలింది అమ్ముకుంటున్నాం, ఇట్లా అన్ని బోగస్ మాటలు మాట్లాడుతుంటారు. చూడండి, ఇంకా ఈ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ విత్ నో ఎలక్ట్రిసిటీ, కరెంటు లేని కుటుంబాలు ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు 4.7% ఇళ్ళలో ఇంకా పవర్ లేదు. దీపాల్లో ఆ గుడ్డి వెలుతురులో ఇంకా వాళ్ళు వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్తున్నారు. 4.7%. ఏ ఇయర్లో ఉన్నాం మనం? 2026లో ఉన్నాం. ఇంతవరకు ఆ కుటుంబాల్లో కనీసం వెలుగు లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలో 8.3% ఇళ్లలో కరెంటు లేదు. 8.3%. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 11% ఇళ్లలో కరెంట్ లేదు. 11% ఎస్టీల ఇళ్లలో కరెంటు లేదు. ఇది స్టాటిస్టిక్స్ రికార్డ్స్ చెప్తున్నాయి. రీసెంట్గా చేసిన సర్వే చెప్తున్నది. ప్రతి ఎన్యూమరేటర్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి టచ్ చేస్తే వచ్చిన రిపోర్ట్స్ చెప్తున్నాయి. జనరల్ క్యాస్ట్లో ఓసీల్లో జస్ట్ 2.7% వాళ్ళకి కరెంటు లేదు. దాంట్లో చాలా కులాలు ఉన్నాయి. ఎక్కడ పోతున్నాం మనం? అసలు ఏం తెలంగాణ బాగుపడ్డది? కరెంటే లేదు మనకి. ఆల్మోస్ట్ లెక్కలేస్తే ఆల్మోస్ట్ యావరేజ్గా 8% ఇళ్ళకి, 6 to 8% ఇళ్ళకి నో పవర్, నో వాష్రూమ్. ఈడ పెద్ద పెద్ద మాటలు, 4th సిటీలు, అసలు కంపెనీలు వస్తున్నాయి, అది కడుతున్నాం, ఇది బాత్రూమ్ కట్టిర్రు నాయన. బాత్రూమ్ కట్టిర్రి, కనీసం బాత్రూమ్ కట్టిర్రి, ఇంట్లో కరెంట్ ఇప్పిర్రి, పనులు చేయండి ఫస్ట్. మినిమం పనులు చేయండి ఫస్ట్, మిగతా తర్వాత చేద్దరు. కానీ ఎంతసేపు హైదరాబాద్ చుట్టూ భూముల వాల్యూ ఉంది కాబట్టి వాటి చుట్టూ కేంద్రీకరించడం తప్ప, పట్టణాలు వాటి చుట్టూ మీ దృష్టి తప్ప, ఈ ఏజెన్సీ ఏరియాలు గ్రామాల్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు పల్లెలే పట్టుకొమ్మలని అంటారు కదా, మరి ఆ రూరల్ ఏరియాలో ఉన్న వాటి పరిస్థితి ఏంది? ఇంకా చూడండి, హౌస్ హోల్డ్స్ విత్ నో ట్యాప్ వాటర్. అంటే కనీసం ఇళ్లలో నల్లా లేని ఇండ్లు ఏమన్నా ఉన్నాయా? ఒక ఆయన అన్నాడు మిషన్ భగీరథ తీసుకొచ్చిన ఇక మొత్తం అసలు ఇల్లు లేని ట్యాప్ లేని ఇల్లే లేదంటాడు ఒక ఆయన. ట్యాప్ ఉన్నా నీళ్లు రాని ఇంకా మళ్ళీ సపరేటు. అసలు ట్యాపే లేని ఇండ్లు ఎన్ని ఉన్నాయి? హౌస్ హోల్డ్స్ విత్ నో ట్యాప్ వాటర్ చెప్పుకుంటే సిగ్గుపోతుంది. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీల్లో ఉన్న ఇళ్లలో 20% ఇళ్లకు నో ట్యాప్, నల్లా లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలో 19.7% ఇళ్లలో నో ట్యాప్, నో నల్లా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీల్లో 29.2% ఇళ్లలో నో ట్యాప్. ఓసీలో 12.8% ఇళ్లలో నో ట్యాప్. మరి వీళ్ళు ఎక్కడ బోరు బావులు అక్కడ ఇక్కడ తెచ్చుకొని ఉంటుంది. ఆ ఏజెన్సీ ఆ షెడ్యూల్డ్ ఎందుకు 29.2% అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి కదా, ఆదిలాబాద్ కానీ ఇటు మంచిర్యాల అటు పోతే ఆ ఏరియాలో నీళ్ళు ఎక్కడి, ట్యాప్ ఎక్కడిది? నో వాటర్, నో కరెంట్, నో వాష్రూమ్స్, నో బాత్రూమ్స్. ఇప్పుడు తెలంగాణ 2047 రైజింగ్ అట, ఉరుకుతున్నది అట్లా వాడి. ఇవి గవర్నమెంట్స్ ఇవి పెద్ద పనులా అండి? ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం వాళ్ళ బాధ్యత. అది మనమేమో రైతు బంధు రాకపాయ, అది ఇకపాయ, ఇది. అరే నీ ఇంట్లో కనీసం కరెంటు లేదు, నీ ఇంట్లో కనీసం నీళ్లు లేవు, నీ ఇంట్లో కనీసం బాత్రూమ్ లేదు, నీ పిల్లలు చాలా దారుణమైన ఎడ్యుకేషన్ లేదు, రోగం వస్తే వైద్యం లేదు. అడిగినామా మనం ఎప్పుడన్నా? ఇదంతా నేను చెప్తున్న లెక్క కాదు, ఇది గవర్నమెంట్ సర్వే చేసి బయటపెట్టిన లెక్క. ఇది గవర్నమెంట్ బయటపెట్టిన లెక్క. లోన్స్ ఫర్ మ్యారేజ్ ఆర్ మెడికల్ ఎక్స్పెన్సెస్, మ్యారేజ్ల కోసం, పెళ్ళిళ్ళ కోసం, దవాఖాన్ల కోసం, రోగాలు వస్తే దవాఖాన్ల కోసం లోన్లు తెస్తున్నారట. 7.3% బీసీల్లో ఈ లోన్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వైద్యం ఎవడందించాలి? గవర్నమెంట్ అందించాలా? ప్రభుత్వ వైద్యం. గవర్నమెంట్ అందించకపోతే లోన్లు తెచ్చుకొని ఉన్నది అమ్ముకొని బాగు చేసుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని. మ్యారేజ్ల కోసం లోన్లు తెస్తున్నారు, పెళ్ళిళ్ళ కోసం లోన్లు తెస్తున్నారు. బీసీలు 7.3, ఎస్సీలు 10.9, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీలు 6.9, జనరల్ క్యాస్ట్ వాళ్ళు ఓసీలు 3%. లోన్ బారోడ్ ఫ్రమ్ మనీ లెండర్స్. ఇప్పుడు ఇట్లా బయట లోన్లు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెస్తున్న వాళ్ళు. బ్యాక్వర్డ్ క్లాస్ 8.7%, షెడ్యూల్డ్ క్యాస్ట్ 8.8%, షెడ్యూల్డ్ ట్రైబ్స్
9.7%, జనరల్ క్యాస్ట్ వాళ్ళు 5.1%. మొత్తం ఎక్కువ మొత్తంలో ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు, అంటే వాళ్ళకి అవకాశం లేక ఎస్సీ ఎస్టీ బీసీలో ఉంటారు. హౌస్ హోల్డ్స్ విత్ లెస్ దెన్ 2 rooms, 2 రూమ్లు అంతకంటే తక్కువ, అంటే చిన్న చిన్న 2 రూమ్లలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎంతమంది, కులాల వారీగా, ఎందుకంటే ఇది క్యాస్ట్ సెన్సెస్ కదా, కులాల వారీగా. బ్యాక్వర్డ్ క్లాస్లో ఇది చూడండి ఎంత దారుణం. బ్యాక్వర్డ్ క్లాస్లో బీసీలో 63.9% మంది కేవలం 1 లేదా 2 రూమ్లలో నివాసం ఉంటున్నారు. జస్ట్ 1 or 2 rooms, 1+1 2 rooms అంతే. షెడ్యూల్డ్ ఎస్సీలో 73.7% మంది జస్ట్ 2 రూమ్స్లో నివాసం ఉంటున్నారు. తెలంగాణ ఇది. ఎస్టీలు 75.5% మంది జస్ట్ 2 రూమ్స్లో నివాసం ఉంటున్నారు. జనరల్ క్యాస్ట్ ఓసీల్లో 47.4% మంది, వాళ్ళకి కొంత మంచిగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో కూడా ఆ జనరల్ ఓసీ కేటగిరీలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి, చాలా వెనుకబడిన వర్గాలు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మంచిగా ఉన్నవాళ్ళు లావిష్గా ఉన్నారు, పెద్ద పెద్ద విల్లాలు ప్యాలెస్లలో. ఎంత ఘోరం, 63.9, 73.7, 75.5. అసలు మనం ఏడ బతుకుతున్నాం అంటే మనకు కనీసం ఒక మెరుగైన జీవితాన్ని కూడా మనం పొందలేకపోతున్నాం. అంటే మనకి ఇల్లు కూడా చక్కగా లేదు. చూడండి, మోర్ దెన్ 3 rooms, 3 రూమ్ల కంటే ఎక్కువ రూములు ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్లాస్లో జస్ట్ 28.5% బీసీలు. షెడ్యూల్డ్ క్యాస్ట్ కేవలం 18.9% మందికి మాత్రమే 3+ rooms ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీలు 17.6% మంది మాత్రమే 3+ అంతకంటే ఎక్కువ రూమ్లు ఉన్న ఇండ్లు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఓసీలకి 42.8% ఉన్నాయి. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. మరి మొత్తం ఓసీలు అంటే అందరిని ఒకే ఘాటిని కడతారా అంటే కాదు, దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, కాదనట్లే. ఎకరం భూమి లేని రెడ్డి ఉన్నాడు, ఎకరం భూమి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మెజారిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నది. దాదాపు 42.8% మంది ఓసీలు 3+ రూమ్స్తోని మంచి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇక వీళ్ళది ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. లెక్కలే కనబడుతున్నాయి కదా, ఇది గవర్నమెంట్ బయటపెట్టిన లెక్కే కదా. ఇక్కడ చూడండి, దెన్ నెక్స్ట్ హౌస్ హోల్డ్స్ విత్ కార్ ఫర్ పర్సనల్ యూస్. చూడండి, ఇది ఎంత భయం అంటే, ఇప్పుడు కారు ఎవరు కొంటారండి? కారు కొనడం అంటే వృత్తి నేపథ్యంలో, వృత్తి కోసం కారు కొనడం ఒకటి, ఊబర్లు ర్యాపిడోలు ఇట్లాంటివి నడుపుకునే వాళ్ళు కారు కొనడం ఒకటి. రెండోది పర్సనల్ యూజ్ కోసం కారు కొనడం ఇంకొకటి. అయితే పర్సనల్ యూజ్ కోసం ఇప్పుడు నేను కొంత నేను బాగానే సంపాదిస్తున్నా, కారు కొనాలి అనుకునే వాళ్ళు పర్సనల్ యూజ్ కోసం, ఫ్యామిలీ కోసం కొనుక్కుంటారు. అట్లా పర్సనల్ యూజ్ కోసం కారు కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఎంతమంది? బ్యాక్వర్డ్ క్లాస్ 2.3%, బీసీల్లో కేవలం 2.3% మంది మాత్రమే వాళ్ళ పర్సనల్ కోసం కారు కొనుక్కున్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు 1.5% మాత్రమే పర్సనల్ కారు కొనుక్కున్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలు 1.6% మాత్రమే, 1.6% మాత్రమే. జనరల్ క్యాస్ట్ ఓసీల్లో 9.2% పర్సనల్ యూసేజ్ కోసం కారు కొనుక్కున్నారు. మనం ఎక్కడున్నాం? అందుకే తెలంగాణలో రావాల్సింది సామాజిక విప్లవమే రావాలి. భవిష్యత్తులో రావాల్సింది సామాజిక విప్లవమే. ఇక మిగిలింది అదే. నెక్స్ట్ చూడండి, హౌస్ హోల్డ్స్ విత్ రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్. ఇది కూడా రాసినారు లెక్క, ఎంత క్లియర్గా ఉన్నది చూడండి. ఫ్రిడ్జ్ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? తెలంగాణలో ఫ్రిడ్జ్ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? వై క్యాస్ట్ బేస్డ్ ఇచ్చిందంటే ఈ లెక్కనే కులగణన సర్వే, క్యాస్ట్ సెన్సెస్ కాబట్టి కులాల వారీగా అక్రాస్ క్యాస్ట్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు ఫ్రిడ్జ్ కలిగి ఉన్న వాళ్ళు 23.6% మంది మాత్రమే. అంటే దాదాపుగా 70% పైన బీసీలకు ఫ్రిడ్జ్ లేదు. నో ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో అయితే కేవలం 15.7% మందికి మాత్రమే ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నది. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీల్లో కేవలం 17.7% మందికి మాత్రమే రిఫ్రిజిరేటర్ ఉన్నది. జనరల్ క్యాస్ట్ ఓసీల్లో 35.9% మందికి రిఫ్రిజిరేటర్ ఉన్నది. ఇది లెక్క, రైట్? ఇంకా ఉన్నాయి. సో రూరల్ పాపులేషన్ ఎట్లా ఉంది అంటే, రూరల్లో ఎవరి పాపులేషన్ ఎక్కువగా ఉంది? పట్టణాల్లో, అర్బన్ ఏరియా, టౌన్లు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా అర్బన్ ఏరియా కిందికి వస్తాయి. సో రూరల్ మొత్తం రిమైనింగ్ అంతా గ్రామాలు, పల్లెలు, మండలం, ఈ ఏరియాలన్నీ కూడా. ఈ రూరల్ పాపులేషన్లో
బీసీలు దాదాపుగా 58.2% వాళ్ళు రూరల్ పాపులేషన్లో బీసీలది ఇంత 58.2%, ఎస్సీలది 70.6%, ఎస్టీలది 88.4%. సో వాళ్ళ జనాభా. జనరల్ క్యాస్ట్ వీళ్ళు 39.7%. ఎందుకు వాళ్ళు తక్కువగా ఉన్నారంటే వాళ్ళంతా హైదరాబాద్ లాంటి పట్టణ ఏరియాలకు వలస వచ్చినారు. ఇప్పుడు బతకగలిగి చాలా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఉద్యోగాల కోసమో లేకపోతే మంచి లైఫ్ కోసమో పట్టణాలకు వలస వస్తుంటారు. సో అందులో ఎక్కువగా రూరల్ నుంచి వచ్చేసిన వాళ్ళు జనరల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో ట్రైబ్స్ కానీ, ఎస్సీ జనరల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, బ్యాక్వర్డ్ బీసీలు కానీ అంతా కూడా రూరల్లో మెజారిటీ పాపులేషన్ అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి చూడండి, మన ల్యాండ్కి సంబంధించిన ఇది చూడాలి. ఎవరి చేతిలో ల్యాండ్ ఎక్కువగా ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చాలా అద్భుతమైన రిపోర్ట్ ఇది. ఒక రకంగా సరే ఎంతవరకు కరెక్ట్గా చేసినారు ఏంది అనేది పక్కన పెడదాం, 5-10% ఏమో, కానీ చేసినటువంటి రిపోర్ట్, దానిలో వచ్చినటువంటి ఆ లెక్కలు, ఆ స్టాటిస్టిక్స్ చూస్తే మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫ్యామిలీస్ ఓనింగ్ లెస్ దెన్ 5 acres ల్యాండ్, 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? బ్యాక్వర్డ్ క్లాస్లో 85% మంది బీసీలకి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నది. భూమి లేని వాళ్ళు ఎంతోమంది? తక్కువ భూమి 1 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 85% బీసీలు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో 90.5% ఎస్సీలకి తక్కువ భూమి ఉన్నది, 5 ఎకరాల కంటే తక్కువ. షెడ్యూల్డ్ ట్రైబ్లో 80.1% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారు. జనరల్ ఓసీల్లో 69.1% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యామిలీస్ ఓనింగ్ 5 to 20 acres ల్యాండ్, 5 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన వాళ్ళు ఎంతమంది? బీసీలు 12.2% మంది, ఎస్సీలు 7%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 17.9%. ఓకే, ఓసీలు 26.4%. భూమి ఎవరి చేతిలో ఉన్నది? సో బీసీల కంటే ఎస్టీల చేతిలో కొంత 5 నుంచి 20 ఎకరాల వరకు వాళ్ళు కొంత ఎక్కువ మొత్తం కలిగి ఉన్నారు. బీసీలది దారుణం ఉన్నది పరిస్థితి, ఎస్సీలది ఇంకా ఘోరంగా ఉన్నది పరిస్థితి, 5 నుంచి 20 ఎకరాలు ఉన్నవాళ్ళు. నెక్స్ట్ లెస్ దెన్ 20 acres, సారీ గ్రేటర్ దెనా, ఇది లెస్ దెనా? లెస్ దెన్ 20 acres ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు, ఇది 5 to 20 acres. సో ఇక్కడ ఫ్యామిలీస్ ఓనింగ్ గ్రేటర్ దెన్ 20 acres ల్యాండ్. ఓకే, గ్రేటర్ దెన్ 20 acres, గ్రేటర్ దెన్ అంటే 20 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు ఎంతమంది? 2.9% బీసీలు కలిగి ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ జస్ట్ ఓన్లీ 1%. షెడ్యూల్డ్ ట్రైబ్ 20 ఎకరాల పైన ఉన్నవాళ్ళు 2%, జనరల్ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు 4.4%. ఓకే, ఇప్పుడు ఇవాళ మనం లెక్కలు వేసుకోవచ్చు. రైతు భరోసా, రైతు బంధు ఎవరి చేతులకు ఎక్కువగా వెళ్తున్నది అన్నది మనం దీన్ని బట్టి మనం లెక్కలు వేసుకోవచ్చు. ఎవరి చేతిలో భూమి ఎక్కువగా ఉన్నది అన్నది మనం దీన్ని బట్టి లెక్కలు వేసుకోవచ్చు. ఓన్ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? బీసీలు 36.3%, షెడ్యూల్డ్ క్యాస్ట్ 35.2%, అది ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 58.1% ఓన్ ల్యాండ్ కలిగి ఉన్నారు. జనరల్ క్యాస్ట్లో ఓసీల్లో 33.7% భూమిని కలిగి ఉన్నారు, ఓన్ ల్యాండ్ని కలిగి ఉన్నవాళ్ళు. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు ఎందులో ఎక్కువగా ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లో బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలో 7.9%, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 6%, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలు 5%, జనరల్ క్యాస్ట్లో ఉన్న ఓసీలు 23.5% మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. సో మిగతా ఈ 3 వర్గాలు పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు సంపద కూడా పెద్దగా లేదు. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న గ్రేటర్ దాన్ 5 lakh ఉన్న వాళ్ళు ఎంతమంది? 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్లో 2.9, షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎస్సీలు 2.1, షెడ్యూల్డ్ ట్రైబ్లో 2.1, జనరల్ క్యాస్ట్ ఓసీలో 13.2. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, 1 నుంచి 5 లక్షల ఆదాయం కలిగిన వాళ్ళు. ఓకే, బీసీలు 16.7%, ఎస్సీలు 11.7%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీలు 9.7%, ఓసీలు 30.6%. ఏ రకంగా చూసినా సంపద విషయంలో, భూముల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా దారుణంగా ఉన్నారు. నెక్స్ట్ లెస్ దాన్ 1 lakh, 1 lakh కంటే తక్కువ, బీసీలు 80.5%, ఎస్సీలు 86.2%, ఎస్టీలు 88.2%, జనరల్ కేటగిరీ ఓసీలు 56.2%. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
1,00,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీల శాతం చాలా ఎక్కువగా కనబడుతున్నది. ఇట్లా ఎంత ఎన్ని స్టాటిస్టిక్స్ అంటే ఓన్ మీడియం ఆర్ లార్జ్ బిజినెస్ అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరి చేతిలో బిజినెస్ ఎక్కువగా ఉంది? బీసీల చేతిలో 0.019% మాత్రమే ఉన్నది. ఎస్సీల చేతిలో 0.007% మాత్రమే ఉన్నది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీలకి 0.004% మాత్రం ఉన్నది. ఓసీలు 0.061% ఉన్నది. సో మూడింటితో కంపేర్ చేస్తే ఓసీలు బిజినెస్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది చూడాల్సింది వాళ్ళ యొక్క వాటా, వాళ్ళ యొక్క జనాభా ఎంత అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కొన్ని వేరియేషన్స్ చూసినప్పుడు వాళ్ళకి మనకి అరే మనం 10% ఉన్నాం, వాళ్ళు 10-12% ఉన్నారు అంటే అట్లా అనిపించుండొచ్చు కొన్నిట్లలో. కానీ వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత? 90% పైన జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలది. ఓసీల జనాభా ఎంత? ఎటు చూసినా గంతే, వీళ్ళ లెక్కల ప్రకారం చూసినా 10% పైన అటు ఇటుగా ఉంటుంది. సో కాబట్టి ఎవరి జనాభా ఎంత అన్నది కూడా ఇక్కడ చాలా తక్కువ జనాభా మనకంటే వాటా ఎక్కువగా ఉన్నది, తక్కువ జనాభా మనకంటే భూమి ఎక్కువగా ఉన్నది. ఇక్కడ మొత్తం ఇప్పుడు భూమి అనే విషయానికి వచ్చేసరికి 90% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో కొంత భూమి ఉంటే జస్ట్ ఓన్లీ 20 lakhs అబవ్ ఉన్న మొత్తం కమ్యూనిటీస్ చేతిలో, ఓసీల చేతిలో ఎంత భూమి ఉన్నది? సో కంపారిజన్ చూడాలి మనం. విత్ ప్రొఫెషనల్ ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు 6.3%, ఎస్సీలు 5.6%, ఎస్టీలు 2.8%, జనరల్ కేటగిరీలో 14.8%. సో మనం ఇక్కడ కూడా ప్రైవేట్ జాబ్లో కూడా మనం దరిదాపుల్లో లేం. ప్రొఫెషనల్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా మనం లేం. జనాభా మాత్రం మనదే. ఓసీలు 3.5% మంది గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు లబ్ధి పొందుతుంటే ఎస్టీలు 2.4, ఎస్సీలు 2.4, బ్యాక్వర్డ్ క్లాస్ 2.3 మాత్రమే. బీసీలకి ఇక్కడ ఇక్కడ చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఏ రకంగా చూడండి మీరు. అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ కూలీలు, ఇదైతే ఇంకా ఘోరం. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు 18.3% వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు 31.7%, ఎస్టీలు 32.2%, ఓసీలు కేవలం 5.5%. వ్యవసాయ కూలీలు ఎందుకున్నారు? వీళ్ళ చేతిలో భూమి లేదు, అందుకే వీళ్ళు కూలీ పని చేసుకొని బతుకుతున్నారు. వృత్తులు మొత్తం నాశనం అయిపోయినాయి, కూలీ పని చేసుకొని బతుకుతున్నారు. వీళ్ళకి రైతు భరోసాలు ఇంకోటి వీళ్ళకి రావు. ఇగో ఎంజీ నరేగా వర్కర్స్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఇప్పుడు బీబీజీరామో ఏదో మార్చిరు కదా పేరు, అది ఉపాధి హామీ పథకం. 1% బీసీలు, 1.7% ఎస్సీలు, 1.2% ఎస్టీలు దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు. 100 రోజుల పని మీద. ఓసీల్లో ఉన్న జనరల్ కేటగిరీ వారు జస్ట్ ఓన్లీ 0.3% మాత్రమే ఈ పనులకు పోతున్నారు. మిగతా వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే. డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు 5.7% బీసీలు, ఎస్సీలు 3.5%, ఎస్టీలు 2.8%, ఓసీలు 3.9%. చైల్డ్ లేబర్, ఇక్కడ కూడా మనదే వాటా. చైల్డ్ లేబర్ ఎక్కువగా ఎందుకు చైల్డ్ లేబర్ ఉన్నారు? ఎందుకు పిల్లలు చైల్డ్ లేబర్ ఎందుకు వస్తున్నారు? స్కూళ్ళకు పోవాల్సిన పిల్లలు ఎందుకు చైల్డ్ లేబర్? విద్య లేదాడ, విద్య మనకు అందట్లేదు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తేనే విద్య, గవర్నమెంట్ స్కూల్లో విద్య లేదు. విద్య లేనప్పుడు ఏం చేస్తారు? బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని పనులకు పంపిస్తున్నారు. అదే జరుగుతున్నది. బీసీలు 0.8%, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు 1.2%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 1.8%, ఓసీలు 0.2% మంది. అందులో పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళు పిల్లల్ని బడి మానిపించేసి పనులకు పంపిస్తున్నారు. ఇంకెక్కడిది తెలంగాణ? ఇది ఏడ వెలుగుతున్నది? ఎవడన్నా తెలంగాణ వెలుగుతుంది అద్భుతంగా తయారైందంటే చెప్పు తీసుకొని కొట్టండి, ఎడమకాలు చెప్పుతోటి. ఈ లెక్కలు చూసిన తర్వాత కూడా ఎవడన్నా తెలంగాణ అద్భుతంగా తయారు చేసినామని ఎవడన్నా అంటే, చేస్తున్నామని ఎవడన్నా అంటే మీరు చేయాల్సిన పని అదే. డైలీ వేజ్ లేబర్స్ అట, బీసీలు 32%, ఎస్సీలు 45.7%, ఎస్టీలు 40.6%. అంత లేబర్స్, డైలీ లేబర్స్. రోడ్డు మీదకి పోతే ఎవ్రీ డే పని కోసం వెయిట్ చేస్తున్న కుటుంబాల పరిస్థితి, కూలీల పరిస్థితి. జనరల్ క్యాస్ట్లో ఓసీల్లో 10.9% మంది మాత్రమే ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ చూడండి 45, 40, 32. భూమి లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. తండ్రి సంపాదించిన ఆస్తులు ఏమి లేవు. ఏదైనా పని పెట్టుకొని చేసుకుందామంటే
ఆప్షన్ ఏంది? ఎవడో ఒకటి దగ్గర పనిచేయడం. ప్రభుత్వాలు ఎట్లాగో పని కల్పించాయి. ఎందుకంటే మీరు ఎప్పుడు లేబర్గానే ఉంటేనే మాకు ఓట్లు వేస్తారు కదా. మీరు లేబర్గానే ఉండాలా, ఎలక్షన్లప్పుడు 500 తీసుకోవాలా, 2000 తీసుకోవాలా, మందు తీసుకోవాలా, తాగాల, పొద్దుగాల పోయి ఓటేయాలి, మాకే ఓటేయాలి. మేము వేస్తాం, ఎందుకంటే బానిసలం మేము. ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. యూత్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు ఎవరెవరు ఆలోచించండి ఒకసారి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు 48.1% మంది ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారు, అంటే ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎస్సీల్లో 40.7%, షెడ్యూల్డ్ ట్రైబ్లో 36.6%, ఓసీల్లో 66.3%. ఎందుకు ఓసీలు అంత పెద్ద మొత్తంలో చదువుకుంటున్నారు? మన పరిస్థితి ఎందుకు 48 దగ్గర, 40 దగ్గర, 36 దగ్గర ఆగిపోయింది? ఆలోచించండి. ఎక్కడ దొరుకుతుంది ఈ విద్య? ప్రైవేట్ స్కూళ్ళలో దొరుకుతుంది. మనకి ఎక్కడ ఉంది అవకాశం? లక్షల ఫీజులు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్వశ్చన్ రైజ్ కావాలి కదా. నెక్స్ట్, స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన భవిష్యత్తుగో ఇక్కడ కనబడుతున్నది కండ్ల ముందు. స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎంతమంది? బీసీలు 17.3% మంది మాత్రమే, ఎస్సీలు 9.6% మంది మాత్రమే, ఎస్టీలు 7.8% మంది మాత్రమే, ఓసీలు 29.9% మంది. అంటే నువ్వు ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించలేకపోతున్నావు. కారణం ఏంటంటే పైసలు లేవు. స్టడీడ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్. రాష్ట్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న స్కూల్స్లో ఎవరు ఎంతమంది చదువుతున్నారు? బీసీలు 45.4, ఎస్సీలు 49.1, ఎస్టీలు 43.6, ఓసీలు 32.4. ఇక్కడ కూడా మనం ఎక్కువే, వాళ్ళు తక్కువే. ప్రైవేట్కి వచ్చేసరికి మనం తక్కువ, వాళ్ళు ఎక్కువ. గవర్నమెంట్కి వచ్చేసరికి మనం పంపిస్తున్నాం, వాళ్ళు తక్కువ పంపిస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళు సెటిల్ అయినారు చాలామంది, మెజారిటీ. సో ఇట్లా అద్భుతమైన స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇందులో. పాపులేషన్ స్టడీడ్ ఓన్లీ అప్ టు ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ వరకే చదువుకున్న వాళ్ళు ఎంతమంది? మొత్తం లెక్కలు తీస్తే, చిన్న పిల్లగాల నుంచి ముసలాయన దాకా లెక్కలు తీస్తే, బ్యాక్వర్డ్ బీసీలు 38.57% మంది కేవలం ప్రైమరీ స్కూల్ వరకే చదువుకున్నారు. 38.7. మిగతా వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు చాలామంది. షెడ్యూల్డ్ ఎస్సీలు 38.6%, ఎస్టీలు 40.5%. నో చదువు, ప్రైమరీ స్కూల్ వచ్చి ఆగిపోయారంటే డ్రాప్ అవుట్స్, పనిలో పెట్టేయడము, కుటుంబం గడవకపోతే పనికి వెళ్ళడం, ఇవన్నీ అనమాట. జనరల్ కేటగిరీ ఓసీలో 34.6%. వాళ్ళకి కొంత తక్కువ ఉన్నది, ఎందుకంటే వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉన్నారు కాబట్టి చదివించుకోగలిగినారు. సరే, ఇప్పుడు కొంత మారింది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కష్టపడి రక్తాన్ని చిందించి ఏదేమైనా నా పిల్లల్ని చదివించాలి అన్న కోణంలో దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా పిల్లలని చదివిస్తున్నారు. అది అన్ని వర్గాల్లో వచ్చింది. కానీ ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మొత్తం కనీసమైన జీవితాన్ని కూడా గడపలేకపోతున్నారు వాళ్ళు. మొత్తం ఆ ప్రైవేట్ స్కూళ్ళకి ధారపోస్తున్నారు. స్కూల్ డ్రాప్అవుట్స్ రేట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ మధ్యలో ఆపేస్తున్న వాళ్ళు ఎంతమంది? బీసీలు 2.3% డ్రాప్అవుట్స్ ఉన్నాయి, ఎస్సీలో 2.1, ఎస్టీలో 2.4, ఓసీలో కూడా ఉన్నారు 2.1%. ఇల్లిటరేట్ చిల్డ్రన్, అసలు చదువుకోని పిల్లలు ఎంతమంది? పిల్లలు ఉండి చదువుకోని వాళ్ళు ఎంతమంది? ఎంత ప్రమాదం ఇది! బీసీలు 3.6% మంది పిల్లలు చదువుకోవట్లే, స్కూల్కి వెళ్తలేరు. ఎస్సీలు 3.3%, ఎస్టీలు 3.7%, ఓసీల్లో కూడా 3.7% మంది స్కూల్కి వెళ్ళట్లే పిల్లలు. డ్రాప్అవుట్స్ ఉన్నాయి. డ్రాప్అవుట్స్ అసలు స్కూల్కి వెళ్ళట్లే, ఇల్లిటరేట్. గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ అంటే అమ్మాయికి ఏమో 18 years వచ్చేంత వరకు మ్యారేజ్ చేయొద్దు, అబ్బాయికి ఏమో 21 years. సో గర్ల్ చైల్డ్ అంటే అమ్మాయిలకి 18 years లోపే మ్యారేజ్ చేసేస్తున్నారు. 12-13 ఏళ్ల నుంచే మ్యారేజ్ చేసేస్తున్నారు. బ్యాక్వర్డ్ బీసీలు 4.6% మంది అట్లా గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి దాంట్లో బీసీల్లో. ఎస్సీల్లో 4%, ఎస్టీల్లో 3.8%, ఓసీలో 4.4%. అంటే అన్నిట్లో ఉన్నది. ఇది ఉమెన్ ఆస్పెక్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. అమ్మాయి కాబట్టి ఇక పెళ్లి చేసేయాలి అనేటువంటి ఒక కోణం ఉంటుంది చూసిరా, అది అన్ని కులాల్లో అది వెల్లునికిపోయింది. ఫ్యామిలీస్ విత్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అట. బీసీలో 4.7, ఎస్సీలో 4.9, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 3.2, జనరల్ కేటగిరీలో 5.8. సో కొంత వాళ్ళలో
అవగాహన ఉంది, చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంత ఫైనాన్షియల్ దీంతోనే వాళ్ళ బంధాలు ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి కాబట్టి అక్కడ కొంత జరుగుతున్నది. సో ఇక్కడ మనకి అవతలోడు ఎంత బాగున్నా ఏమున్నా మనకేమో కులం కావాలన్నా, మన 2 బీసీ కులాలే ఉంటాయి, మళ్ళీ తనకదస్తుంటారు. మనం అట్టెట్లా చేసుకుంటాం, అట్లా చేసుకోవడానికి మనది ఒక కులమే, వాంది ఒక కులం, ఎట్లా చేసుకుంటాం? పొద్దున లేస్తే మనం దీని గురించి మాట్లాడతాం. సో ఇది ఏమైపోయిందంటే, ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగకపోవడానికి కారణమైంది ఇవి ఎక్కువగా జరగాల, వీటిని మనం ప్రోత్సహించాల. డిస్క్రిమినేటెడ్ టు విజిట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, గుడికి కానీ మసీద్ కానీ చర్చ్ కానీ ఇట్లా అక్కడ ఏమైనా వివక్షకు గురవుతున్నారా? టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు 5% ఇంకా డిస్క్రిమినేషన్కి వివక్షకు గురవుతున్నారట బీసీలో కూడా. షెడ్యూల్డ్ క్యాస్ట్లో 5.3%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 3.9%, జనరల్ కేటగిరీలో ఓసీలో ఉన్న కొన్ని వర్గాల ప్రజలను కూడా వివక్షకు గురి చేస్తున్నారట, అందులో 5.4% ఉన్నారు. సో జనరల్ క్యాస్ట్ అంటే అందరూ వస్తారు. మళ్ళీ ఇప్పుడు అందులో ఓన్లీ రెడ్లు, చౌదరీలు, మార్వాడీలు వీళ్ళే కాదు, ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి అందులో. సో ఇట్లా ఓవరాల్గా ఇది మన తెలంగాణ యొక్క కొన్ని పాయింట్స్ని మనం టచ్ చేసినప్పుడు మనకు కనబడుతున్నది. ఇంత దారుణంగా ఉన్నది సిచ్యువేషన్, ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణ ఎందుకు వచ్చింది? 12 ఏళ్ళు అయిన తెలంగాణ వచ్చి ఏం మారింది? మనం మొత్తం పార్టీల వారీగా, లీడర్ల వారీగా విడిపోయి, కులాల వారీగా విడిపోయి, ఇంకొకటి మతాల వారీగా విడగొట్టి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. చివరికి సరే అవన్నీ ఒక భాగం అయితే మనము ప్రజలుగా మన బాధ్యత ఏంది? వాడు ఎన్ని పైసలు ఇస్తే వాడే లీడరు, ఎంత మందు పోస్తే వాడే లీడరు, ఇక వాడు తప్ప ఇంకోటి గెలవలేడు. ఇదే ఆలోచనతో ప్రజలు కూడా ఉంటున్నారు కదా. ఎలక్షన్లు రాగానే ఎంత ఖర్చు పెడతాడు, వాడు గెలుస్తాడా గెలవడా? వాడు ఖర్చు పెట్టేటోడు కాకపోతే వాడిని ముందే డిసైడ్ చేసేస్తున్నాం మనం. వాడు ఖర్చే పెట్టాడు, వాడు గెలవడని మనం ముందే డిసైడ్ చేస్తే వాడు కథమే, పోటీ చేయకపోయా. ఎంత నిజాయితీతో, ఎంత నిబద్ధతతో వాడు రాజకీయాల్లోకి రావాలనుకున్నా వాడు వచ్చే అవకాశం లేదు కదా. మరి ప్రజలుగా మన బాధ్యత ఏంది? అవతలోడు మారాలంటే వాడు ఎందుకు మారుతాడండి? పార్టీలు, నాయకులు, లీడర్లు మారరు, మనమే చేంజ్ చేసుకోవాలా. ఒక్క పీరియడ్, 5 సంవత్సరాల పీరియడ్ని మనం ప్రయోగాత్మకంగా పైసలు తీసుకోకుండా మనం ఈసారి ఓటేయాలి అనే ఆలోచన కనుక మనం ఒక్కసారి చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఒక్క ఎలక్షన్ని ఒక ప్రయోగాత్మకంగా చేసే ప్రయత్నం చేద్దాం. టాయిలెట్స్ లేకుండా, కరెంటు లేకుండా, ఇరుకైన గదుల్లో మనం ఇంకా బతుకుతున్నామంటే 2026 సంవత్సరంలో ఎక్కడున్నాం మనం? ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, వాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చిల్లర మాటలకి మనం పడిపోయి ఓట్లేసి సెంటిమెంటు రగిల్చి మనల్ని ట్రాప్లో దించి మన చేత ఓట్లు వేయించుకుంటున్నారు. ఎవడు అధికారంలో ఉండాలి, ఎవడు పవర్లో ఉండాలి, ఏ వర్గాల ప్రజలు పవర్లో ఉండాలి, ఎవరు ఉంటున్నారు ఆలోచించండి. అల్టిమేట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ. సో అంతకు మించిన పవర్ ఇంకొకటి లేదు. ఆ మాస్టర్ కీ, ఆ ఆయుధం ఎవరి చేతిలో ఉంది? మన దగ్గరే ఉంది కదా. ఓటు అనే ఆయుధమే కదా. 90% ప్రజలం మన ఓట్లు మనం వేసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతున్నదే. ఒకసారి ఆలోచించండి, మన భవిష్యత్తు ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లల భవిష్యత్తుని మనమే 100 రూపాయల బాండ్ పేపర్ మీద మనమే వాళ్ళ చావును మనమే రాస్తున్నట్టు లెక్క. సో మారాలి, ఆ మార్పు దిశగా మనం ప్రయాణం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.